వెల్కమ్ బ్యాక్ టు దీపపునాల వ్లాగ్స్. ఇదైతే ఊరికి వెళ్తాను నేను సండే రోజు అన్నమాట. మా తమ్ముడు వైఫ్ ప్రెగ్నెంట్, సో పెయిన్స్ వస్తున్నాయంట, హాస్పిటల్కి వెళ్ళాలి. ఆవులు వేరే ఉన్నాయి కదా, అందరూ పనులు చూసుకోవాలి, హాస్పిటల్ అంటే కష్టము. నా టైంలో కూడా అట్లే అయింది. నా డెలివరీ వ్లాగ్ ఏది కానీ ఎవ్వరు తీయలేదు, సో ఆ పాపది కూడా తీయను కూడా చూడాలి. పిల్లల్ని కూడా లేపేసిన అనమాట. ఇప్పుడు బయలుదేరితే ఈవినింగ్ అయితే వెళ్ళేది. ఆల్రెడీ 7:20 టైము, 10 minutes ఫాస్ట్ మా టైము. చిత్తగుళ్ళు వేసేసి చూడము, బ్యాగ్ అంతా సర్దేసిన. సో ఇంకైతే నేనైతే ఇట్లే అనమాట రెడీ అయిపోయినా. నేను స్వెటర్, భయంకరమైన చలి ఉంది, ఇదైతే తీసేసి పిల్లలకు కూడా స్వెటర్లు అన్నీ తెచ్చిన, అవన్నీ వేసేసి సాక్స్లు కూడా వేసుకున్నాను నేనైతే. సో డెలివరీ అయినప్పుడు మనంగానే అంటే డెలివరీ అయినప్పుడు మనం కానీ ప్రికాషన్స్ తీసుకోకపోతే లైఫ్ లాంగ్ ఇవి వేసుకోవాల్సి వస్తుంది అనమాట, చలికాలం వచ్చినప్పుడల్లా. సో ఇంట్లో కూడా చెప్పులు వేసుకొని తిరుగుతాను నేను. చెప్తారు కదా డెలివరీ అనేది పునర్జన్మ అని చెప్పి, మన బాడీకి కూడా అది ఒక అలా చేంజ్ చేసేస్తుంది అనమాట. సో అందుకని చెప్పి నేను ఎక్కువ చలికి తట్టుకోలేను, హీటర్ ఉంటే కానీ ఉండలేను అనమాట. ఇక్కడ కూడా మేము హీటర్ పెట్టుకుంటాం, రూమ్ అంతా వేడైన తర్వాతనే పడుకుంటాను నేను, ఎక్కువ చలికి ఉండలేను. అందుకని చెప్పి ఊరికైతే వెళ్తాను నేను. వాళ్ళు పిల్లలు హాస్పిటల్ అన్నీ మేనేజ్ చేయలేరు కాబట్టి, సో నేనుంటే ఇంట్లో అయినా చూసుకుంటా, లేదంటే ఇంట్లో పిల్లలు పెట్టేసి హాస్పిటల్కైనా వెళ్ళేసి వచ్చి ఫుడ్ ఇవ్వడమో ఏదో ఒకటి అవుతుంది అని చెప్పి వెళ్తున్నా. నా టైంలో వాళ్ళు వచ్చినారు, సో నేను కూడా వాళ్ళ టైంలో వెళ్ళాలి కదా, అందుకని చెప్పి వెళ్తున్నా. ఓ 15-20 days చూసుకుందాము అనుకున్నా, బట్ ఇప్పుడు కుదరదు, ఎందుకంటే చలి బీభత్సంగా ఉందంట. సో డెలివరీ అయినాక ఒక 1 week అట్లా ఉండేసి వచ్చేస్తా. తర్వాత సంక్రాంతికి వెళ్తాను నేను. సంక్రాంతికి వెళ్ళి పిల్లల్ని అక్కడ ఫెస్టివల్ చూసినట్టు ఉంటుంది. సో తర్వాత పిల్లని ఎవరు పుడతారో వాళ్ళని కొన్ని రోజులు నేను చూసుకున్నట్టు ఉంటుంది కదా అని చెప్పి ఇట్లా ప్లాన్ చేసుకున్నా. సో ఎంత టైం అవుతుందో ఏమి అనేది చూడాలి. బస్కి అయితే వెళ్దామని అనుకుంటున్నాము. భరత్ బెంగళూరు వరకు మాత్రమే వస్తాడు, బెంగళూరు నుంచి నేను వెళ్ళాలి, ఒకదాన్ని 2 పిల్లల్ని వేసుకొని లగేజ్ ఎత్తుకొని. సో అందుకే చూడాలి ఎట్లా వెళ్తాను ఏందనేది వీడియో తీస్తాంట, చూస్తున్నాను. అప్పుడు మేము బస్ అయితే ఎక్కేసినాము. నువ్వు చెప్పు హాయ్. హాయ్ చెప్పి లక్షి. అయితే బస్ ఎక్కేసినాం అనమాట. నేనైతే బస్ బయలుదేరింది బెంగళూరుకి. నన్ను ఎక్కడ పోతున్నావు? ఎలా ఇప్పుడైతే బెంగళూరు మెట్రో స్టేషన్లో ఉన్నాము, గొరగొంటపల్లెలో దిగినాము. ఇంకైతే కేఆర్ మార్కెట్కి పోయి ఇంకా ఎక్కడమే చూడండి. పిల్లలు అయితే నిద్రపోతున్నారు. చిన్న పాప ఈ కాలు మీద పునర్నవి పడుకుంది. ఇదో పునర్నవి ఇట్లా పడుకుంది చిన్న పాప. ఇప్పుడైతే మదనపల్లి దిగేసినాము. మా తమ్ముడికి ఇంకా రెస్పాన్సిబిలిటీ అనేది ఏమో తెలుస్తుందో లేదో చూడాల, ఏం చేస్తాడు. లేదులే మా పాప వీళ్ళెవరో కొత్త వాళ్ళని భయపడుతుంది. నా ప్రెగ్నెన్సీ టైంలో కూడా నేను ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి మాత్రం వచ్చిందిలా రాను కూడా. నాకు నచ్చదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అంటేనే, మనుషులు కేర్లెస్ ఎక్కువ ఈడ, అందుకని నాకు నచ్చదు. బట్ మా భవి కోసం అని చెప్పి వచ్చిన. ఇప్పుడు చూడాల అమ్మా, మా భవి ఏడుంది పాపం, భవి కోసం గవర్నమెంట్ హాస్పిటల్. ఒక 2 బ్యాగుల కోసము ఎంతమంది 4, 5, 6, 7 పిల్లలతో కలిపి 8 మంది వచ్చినారనమాట. ఇది మా సంత బస్ దిగినాక మేమిద్దరం మాత్రం బస్ దిగినాము. ఇద్దరు వస్తున్నారంట వాళ్ళ సంత. అమ్మగాడు ఇప్పుడు నాకు అప్పు ఉంది, డబ్బులు ఇస్తుంది ఇప్పుడు, అప్పు డబ్బులు. ఏమమ్మగాడు అప్పు ఇస్తావు కదా? మా పాపను అంటుకోలే. అమ్ముని చూసి భయపడతాను మా చిన్న పాప. ఈ కొంతసేపులు రేపటి వరకు అట్లా ఉంటుంది, మళ్ళీ రేపు పొద్దున్న అమ్ముకు రాలేదే అంటే చూసుకో ఉంటుంది కదమ్మ కూడా.
ఏమో నువ్వు ఇప్పుడు అంటుకొద్ది ఏడిపించద్దా పాపను గమ్మనుండు. ఇన్ని రోజులు చూసేలా కాబట్టి ఫస్ట్ భయం. ఇదైతే సెకండ్ డే అనమాట గవర్నమెంట్ హాస్పిటల్లో. నేనైతే వచ్చినా అనమాట. పిల్లలు ఇద్దరు ఆడుతున్నారు లోపల. భవికి అయితే పెయిన్స్ వస్తున్నాయి కానీ బట్ అసలు ఈ హాస్పిటల్ అంటే నాకు అందుకే చిరాకు వచ్చేది. ఏం చేయలేము, పాప నార్మల్ చేయించాలా అనే దాంతో ఇక్కడే చూపిస్తున్నాము. ప్రైవేట్లో అనుకో ఇట్లా ఏమన్నా కొంచెం మనం ఇదైనా కూడా ఆపరేషన్ చేస్తామంటారు. అందుకని చెప్పి ఇక్కడికి వచ్చినది. ఇక్కడ మ్యాక్సిమం 90% నార్మల్ చేస్తారు, లేదంటే 10% మాత్రమే సిజరింగ్ చేస్తారు. అందుకని ఇక్కడికి వచ్చినది. చూడాలి ఏమవుతుంది అనేది. ఇక్కడైతే నేను మా పిల్లల్ని మా నాన్న పికప్ చేసుకునేదానికి అంగళ్ళకి వచ్చినాడు. గవర్నమెంట్ హాస్పిటల్లో పనులు సరిగా లేవు కానీ అందరూ నోర్లు అయితే అబ్బో డాక్టర్ల కంటే ఎక్కువ నర్సులు ఓవర్ యాక్షన్ చేస్తారు. ఇంకా తప్పదు, ఎందుకంటే వెళ్ళినాం కాబట్టి నార్మల్ డెలివరీ కోసము. సో ఈడైతే పునాన ముందర కూర్చోంది, నేనైతే వెనకాల కూర్చున్నా. గవర్నమెంట్ హాస్పిటల్ గురించి మాట్లాడాలంటే కంపరం వస్తుంది నాకు. అంత ఓవర్ యాక్షన్లు చేస్తాడు 6 నర్సులు. ఏం చేయలేం, తప్పదు, గవర్నమెంట్ కదా. ఎంత కష్టపడుతుంది అత్త. ఓ ఇప్పుడైతే ఆపరేషన్ థియేటర్ దగ్గర వెయిటింగ్ అనమాట. అండ్ మా తమ్ముడు వెయిటింగ్. ఇక్కడ మేము అమ్మ చిక్క మా అమ్మమ్మ నాన్న కూడా ఆడుంది. ఆపరేషన్ థియేటర్ ఇది. ఈ పాప నస అయితే ఇది. ఈడైతే వీళ్ళు కూర్చుని ఇప్పుడైతే డాక్టర్ పోయింది. ఇంజక్షన్ పట్టుమా. ఓ అయిపోయి డెలివరీ అయిపోయింది. ఇదే లాస్ట్. ఇంక మేము ఊరికి తెలియజావు. వీడి కర్రోడు ఇక్కడ పున్నారు. పొద్దున్నే చూసుకునేదానికి వాళ్ళు మా అమ్మ అప్పి భరత్ కూడా వచ్చినాడు. ఇక్కడ అమ్మగాడు నాన్నగాడు ఏడి నాన్నగాడు ఆడపోయినా ఎక్సైజ్లే. రేపు కూడా మామ ఏం చెప్తాను అంటే ఇది మా సంత. ఇది భవి కూడా బయట వచ్చింది. అయ్యా నాని పోటీ నేను పుట్టాను వాడు. ఇది భవి ఇట్లా ఉందన్నమాట. వీడేడ బాయ్ 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 ఇంక అందరికి. వీడు చూడు బాయ్ చెప్పేది. బాయ్ రా అమ్ము నాని.